ప్రజల ఆకాంక్షల మేరకు కలువాయిని నెల్లూరు జిల్లాలోనే కొనసాగించాలి. నెల్లూరు జిల్లా కలువాయి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పార్టీ అధ్యక్షులు చల్లా రఘురామిరెడ్డి పార్టీ గ్రామ నాయకులు కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలువాయి మండలానికి తిరుపతి జిల్లా లేదా నెల్లూరు జిల్లా అనుకూలమా అనే అంశంపై నాయకులు కార్యకర్తలందరూ తమ అభిప్రాయాలను తెలియజేశారు. జరగబోయే కార్యాచరణ ప్రణాళిక గురించి కూటమి మిత్రులైన బీజేపీ జనసేన పార్టీ నాయకులతో కలిసి సేవ్ కలువాయి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ సమావేశానికి మండలంలోని అన్ని గ్రామాల నుంచి నాయకులు కార్యకర్తలు హాజరయ్యారు. నెల్లూరు జిల్లా కలువాయి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పార్టీ అధ్యక్షులు చల్లా రఘురామిరెడ్డి పార్టీ గ్రామ నాయకులు కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలువాయి మండలానికి తిరుపతి జిల్లా లేదా నెల్లూరు జిల్లా అనుకూలమా అనే అంశంపై నాయకులు కార్యకర్తలందరూ తమ అభిప్రాయాలను తెలియజేశారు. జరగబోయే కార్యాచరణ ప్రణాళిక గురించి కూటమి మిత్రులైన బీజేపీ జనసేన పార్టీ నాయకులతో కలిసి సేవ్ కలువాయి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ సమావేశానికి మండలంలోని అన్ని గ్రామాల నుంచి నాయకులు కార్యకర్తలు హాజరయ్యారు. క్రమశిక్షణతో కూడినటువంటి మన పార్టీలో మనం భవిష్యత్తు కార్యాచరణని మన ప్రజల ఆకాంక్షని మన శాసనసభ్యుల వారికి తెలియజేసి మేము వెళ్ళి తెలియజేసినాం. గదిలో నేను కొంతమంది వెళ్ళాము. వెళ్ళినప్పుడు ఒకటే చెప్తాం, సార్ ప్రపంచమే తలంచి నమస్కరించే వెంకటేశ్వర స్వామి లడ్డూలే కలిసి చేసిన జిల్లా సార్, మేము ఆ కల్తీలో ఉండగలమా? మేమేదో ఇక్కడ నెల్లూరు జిల్లా అంటేనే రాష్ట్రంలోనే ఒక సామరస్యానికి పెట్టిన పేరు సార్, మా వల్ల కాదు అంటే ఆయన చాలా బాగా స్పందించాడు. తప్పనిసరిగా మీకు ఉండే ఇబ్బందిని నేను మన ఇన్ఛార్జ్ మినిస్టర్ గారితో సత్యప్రసాద్ గారితో మాట్లాడడం జరిగింది. మీరు కూడా మీ ప్రజల అభిప్రాయాలన్నీ సేకరించుకొని మీరు సిద్ధంగా ఉండండి. ఎక్కడ కలవాలో ఎవరితో కలవాలో అవన్నీ తెలియజేస్తాను. మనం వెళ్ళి కలిసి మీకు న్యాయం జరిగే విధంగా ప్రయత్నం చేస్తామని చెప్పి, ఖచ్చితంగా న్యాయం జరిగేటట్టు చేస్తామని చెప్పి చెప్తున్నారు. ఇది ఒక పాలసీ మ్యాటర్గా తీసుకున్నటువంటి విషయం. అక్కడ కూర్చున్నటువంటి మన నేత చంద్రబాబు నాయుడు గారు కలువాయ మండల ప్రజలకి చెడ్డ చేయాలని, ఇక్కడ ప్రజల మీద కక్షతోనూ ఏదో విధంగా ఈ ప్రజలను ఇబ్బంది పెట్టాలని తీసుకున్నటువంటి నిర్ణయం కాదు. పరిపాలనా సౌలభ్యం కోసం ఒక డివిజన్, ఒక రెవెన్యూ కానివ్వండి, పోలీసు వ్యవస్థ కానివ్వండి, వేరే మెడికల్ వ్యవస్థ కానివ్వండి, న్యాయ వ్యవస్థ కానివ్వండి, ఇస్లామిక్ చెప్పారు, అన్నీ ఒకే ప్రాంతంలో ఉంటే ఇక్కడ పరిపాలన చేసేటటువంటి శాసనసభ్యులకు అనుకూలంగా ఉండి ఆ అధికారుల చేత ప్రజలకు సేవ చేయించేదానికి సౌకర్యంగా ఉంటుందని తీసుకున్నటువంటి నిర్ణయం. మనకు అవకాశం ఇచ్చున్నారు. మనము మన ప్రభుత్వంలో భాగస్వాములైనటువంటి మన మిత్రులు జనసేన బీజేపీ పార్టీలు ఉన్నాయి. వారితో రేపటి నుండి వారితో కూడా మాట్లాడి వారితో కలిసి, అలాగే ఇది ఒక పార్టీలకు సంబంధించినటువంటి విషయం కాదు, ప్రజల మనోభావాలకు సంబంధించినటువంటి విషయం కాబట్టి 1945 సంవత్సరంలో రెండో ప్రపంచ యుద్ధం వచ్చింది. అప్పుడు బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని పరిపాలిస్తుంటే బ్రిటిష్ వాళ్ళు ఒక పక్క, వాళ్ళకు వ్యతిరేకంగా జర్మను, ఇటలీ, జపాన్ ఒక పక్క. అంటే మనం బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకం, జర్మన్ వాడు మనకు అనుకూలం, హిట్లరు. అప్పుడు బ్రిటిష్ వాడికి వ్యతిరేకంగా ఈ కలువాయిలో జర్మన్ జెండా ఎత్తిన నాగిరెడ్డి కొండారెడ్డి పుట్టింది. అట్లయితే ఆ కలువాయి మండలాన్ని తక్కువ అంచనా అయిపోకండి. తన తీరుస్తాం అవసరం అయితే. పెద్దలు మిత్రులు చెప్పారు, అందరూ చెప్పారు. ఏనాయనా మేము రిక్వెస్ట్ చేసి అడుగుతున్నాం, మా ఇబ్బందులు అంటే ఒకసారి చేశారు. మళ్ళా అదుపు ప్రజల్లో కూడా ఎట్లుందంటే చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో అందరూ కూడా అడుగుతున్నారు. అందువల్లే ఇంత వర్షమైనా కూడా
ఇంతమంది వచ్చినారంటే కారణం ప్రజల్లో ఉండేటువంటి అభిప్రాయం. అందువల్ల మనం ఏంటంటే ఖచ్చితంగా అవుతుంది, అందరూ కూడా కోరుకునేది అదే అవుతుంది. ఎందుకంటే ప్రజలంతా కోరుతున్నారు. ది వాయిస్ ఆఫ్ ది పీపుల్ ఈస్ ది వాయిస్ ఆఫ్ ది గాడ్. ప్రజల వాక్యే బ్రహ్మవాక్కు. అందువల్ల ప్రజలంతా కూడా ఈరోజు ముక్త కంఠంతో ఏకగ్రీవంగా మనం నెల్లూరు జిల్లాలోనే ఉండాలని కోరుకుంటున్నాము. కాబట్టి మనం మన నిరసనను అదేవిధంగా మన అభిప్రాయాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తాం. మన శాసనసభ్యులు పురుగుళ్ళ రామకృష్ణ గారు కూడా దీని మీద మనకు అనుకూలంగా స్పందించారు. ఆయన కూడా మనకు ఖచ్చితంగా సహాయం చేస్తాడని నాకు పూర్తి విశ్వాసం ఉంది. అదేవిధంగా మన జిల్లా మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గారు ఆయన కూడా ఖచ్చితంగా గతంలోనే చేస్తున్నారు. ఇప్పుడు ఎందుకు చేయడు? కాకపోతే మనం పోయి ఈ మన నిరసన మన అభిప్రాయాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లడం. అదేవిధంగా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు 2 రోజుల క్రితమే ఈ కలువాయి మండలం నెల్లూరు జిల్లాలో ఉండాలని ఆయన ఎప్పుడో ప్రకటన కూడా చేసేసారు. అందువల్ల మనకు సహాయం చేసే నాయకుల్ని కలుస్తాం. మన అభిప్రాయాన్ని తెలియజేయాలా, నిరసన తెలియజేయాలంటే మండల వ్యాప్తంగా. ఎందుకంటే